సమ్మర్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం సమ్మర్లో. ఇక సమ్మర్ కోసం చాలా వెయిట్ చేసాము. ఎందుకు అంటే మేము ఒక వాటర్ పార్క్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అంటే అప్పుడు వర్షం వస్తుంది. అప్పుడు అనుకున్నాం అనమాట, సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎండలు ఎప్పుడు మండిపోతుంటాయో, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? మంచిగా స్విమ్మింగ్ చేయాలి, నీళ్ళల్లో ఆడుకోవాలి అనిపిస్తుంది కదా. అందుకోసం సమ్మర్కి వెయిట్ చేసామన్నమాట. ఇక మేము ఫండూస్ వాటర్ పార్క్కి అయితే వెళ్ళాము. ఇది హిరియూర్లో ఉంటుంది, కర్ణాటక అనమాట, చిత్రదుర్గం డిస్టిక్. ఇక మా ఊరు నుంచి ఒక 65 కిలోమీటర్ ఉంటుంది అంతే మాకు. ఇక ఇంకెందుకు ఆలస్యం అని ఒక్కరోజు నేను, మా ఆయన, మా అక్క కొడుకులు, మా అన్న కలిసి వెళ్ళేసామన్నమాట. ఇక్కడ ఫీజు అయితే ఇక్కడ అంటే అబోవ్ 4 feet 900 రూపీస్, 899. బిలో 4 feet ఉంటే 600. 2 feet బిలో ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ అనమాట. ఇక సీనియర్ సిటిజన్ 60 years అబోవ్ ఉన్న వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. ఇంత అమౌంట్ పెడుతున్నాం కదా, ఏముంటుందో ఏమో అనుకున్నాము. అంత అమౌంట్ పెట్టడం మనకి అవసరమా అనిపించింది, అంటే నార్మల్గా బయట నుంచి చూస్తే. ఇక సరేలే ఎలాగో వచ్చేసాం కదా అని వెళ్ళాము లోపలికి. వెళ్ళగానే క్వాడ్ ర్యాలీ, ఇక చాలా ఉన్నాయి, వాటర్ గేమ్స్, డ్రై గేమ్స్ అన్నీ ఉన్నాయి. వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. 899 రూపీస్ పెట్టాం కదా, వర్తా కాదా అని మీరే చెప్పండి. ఈ ఫండూస్ వాటర్ పార్క్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30కి ఓపెన్ చేస్తారు. ఇక 5 వరకు, 5:30కి క్లోజ్ చేస్తారంట. ఇక మేము ఇక్కడ లోపలికి వెళ్ళేసాము. ఫస్ట్ వాటర్ గేమ్స్ ఆడుకున్నాము. డ్రై గేమ్స్ వచ్చేసి 4:30 పైన ఓపెన్ చేస్తారంట, అంటే అలో చేస్తారు వాటిని ఆడటానికి. ఇంకా సరే అని ఇంకా డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లో వెళ్ళేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. మనం వాటర్లో తడవాలంటే కొంచెం డ్రెస్సింగ్ రూల్స్ ఉంటాయి కొన్ని. మనం కాటన్ క్లాత్స్ ఇట్లా వేసుకుంటే అలో చేయరు వాళ్ళు. ఇక్కడ డ్రెస్సెస్ రేట్స్ ఉన్నాయి, మనం రెంట్కైనా తీసుకోవచ్చు, లేకుంటే ఓన్గా అయినా తీసుకోవచ్చు. ఇదే అండి కలర్, గర్ల్స్కి అయితే ఈ కలర్లో ఉంటుంది, పింక్. ఇక మా పిల్లలకైతే అంత కంఫర్టబుల్గా వేసుకొని వచ్చినాము. ఇంకా ఇవే ఉన్నీలే, అక్కడ ఎవరు డబ్బులు పెడతారు దానికోసము అనేసి ఇంకా స్టార్ట్ చేద్దాం అని వెయిట్ చేస్తూ ఉన్నాము. మా ఆయన, మా అన్న రాక కోసం. వాళ్ళు రాగానే ఇక వెళ్ళి ఆడుకోవడమే. మా బుజ్జమ్మ అయితే స్టార్టింగ్ లో మంచిగా ఖుషిగా ఉంది, హ్యాపీగా ఉంది, వెళ్ళి బాగా ఆడుకుందాము అని. ఇక దీన్ని తీసుకెళ్ళి మొదట్లోనే నేను తీసుకొని పోయి ఇక్కడ కొంచెం సేపు ఆడుకోమ్మా, నాన్న వాళ్ళు ఇంకా రాలేదు కదా, పెద్దదాని తర్వాత వెళ్దాము వేరే చోటుకి, ఇక్కడ ఆడుకో అని వదలగానే ఇక్కడ చాలా కూల్గా ఉన్నాయన్నమాట వాటర్. వేరే దాంతో పోలిస్తే, వేరే గేమ్స్తో పోలిస్తే వేరే దీంట్లో చాలా కూల్గా ఉన్నాయి. పాపం తీసుకెళ్ళి దీంట్లో వదిలేస్తాను, చాలా కూల్ ఉన్నాయి. చిన్న గేమ్స్ కూడా ఆడలేకపోయింది. ఇంకా ఆ రోజు ఏమో కానీ ఆ రోజు అసలు ఎండనే పడలేదన్నమాట. ఆ రోజు మొత్తానికి ఎండనే పడలేదు. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా ఉందో, వర్షం లైట్గా అట్లా పడుతుంది వెళ్తుంది. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా, అంత డబ్బులు పెట్టినాము, ఎంజాయ్ చేయకుంటే బాగుండదు అనేసి ఇంకా మొదలు పెట్టేసాము. ఈ పిల్లని దీంట్లో నుంచి చిన్నగా ఏనుగుందనమాట, ఇది చూడండి జారేది ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఆడవే అంటే అస్సలు ఇంకా అది చాలా భయపడిపోయింది. మంచిగా ఊరికే చెల్లి అమ్మ నాకు చెల్లి పెడుతుంది అని వణుకుంటూ ఊరికే అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న దీంతో అవ్వదు అనేసి ఎత్తుకొని ఆ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా దాంట్లో వచ్చేసినాడు. ఇంకంతే కథం. ఇంకా దాన్ని ఆడిపించగానే వాళ్ళ నాన్న ఇంకా ఫుల్గా భయపడిపోయింది. ఇంకా అసలు ఏ దానికి కూడా రాలేదు అది, ఇంకా వణుక్కుంటూ ఒక సైడ్ కూర్చొనేసింది అంతే పాపము. ఇంకా మేమంటారా ఫుల్గా ఎంజాయ్ చేసాము. వచ్చి రాగానే ఇంకా మా ఆయన వదిలిపెడతాడా అసలుకి, ఇవన్నీ ఎక్కించేశాడు మమ్మల్ని. చాలా థ్రిల్గా ఉంది. మనం నార్మల్గా అయితే ఏదైనా ఒక గేమ్, అంటే తిరునాళ్ళలో ఉంటాయి కదా, ఒక గేమ్ ఏదైనా ఆడాలి, బ్రేక్ డ్యాన్స్ అలాంటివి ఆడాలి అంటే ఒక్కసారికి 100 రూపీస్, ఒక 5 minutes ఏమో ఆడిపిస్తారు కదండి. కానీ ఇక్కడ మాత్రం 899 రూపీస్ పెట్టాం కదా లోపల, దానికి వర్తే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అది కాక మీరు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఆడుకోవచ్చు. ఎక్కడ కూడా ₹1 కూడా అడగరు మనకి. అది కాక చాలా బాగా, అంటే ఇక్కడ కొంతమంది సెక్యూరిటీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు మనం నీళ్ళకి అట్లా జారి పడగానే సపోర్ట్గా అట్లా నింపేసి ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్తుంటారు. వాళ్ళు కూడా అసలు కొంచెం కూడా బేజారు చేసుకోరు, చాలా బాగా మాట్లాడిపిస్తారు.
ఇంకవండి ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేవి, ఇక అవన్నీ పెద్దవాళ్ళు ఆడుకునేవి అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఆటో ఉంది. ఇక మా బుజ్జమ్మ మంచి ఫోటోకి వీడియోకి పోజెస్ ఇచ్చింది. ఇక వేవ్ పూల్ ఉంది. ఇక్కడ వేవ్ పూల్ ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే ఒక్కొక్క దానికి టైమింగ్స్ ఉన్నాయి. 1 o'clockకి బ్రేక్ డ్యాన్స్, 1 to 2 o'clock వరకు బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది. తర్వాత అదే కొంచెం సేపు ఒక 1 hour అట్లా పెడతారు బ్రేక్ డ్యాన్స్, వాటర్ ఫాల్. ఇంకా మేము బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి వచ్చి రాణి డ్యాన్స్ చేసేసాము. ఎందుకంటే మా ఆయన రాడు, మా అన్న రాడు, మా వాళ్ళు కూడా రారు. డ్యాన్స్ ఆడదాం రంట. నాకు డ్యాన్స్ ఆడాలని పిచ్చి. డీజే పెట్టింటారు, ఎంత బాగా వర్షం పడుతూ ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి మాత్రం. ఏదైనా కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం, అది మనకి తగ్గట్టు ఉన్న ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ అయిపోయింది. ఇంకా వేవ్ పూల్ అయితే స్టార్ట్ అయింది అన్నారు. ఇంకా ఇక్కడికి మేము ఆగుతామా, మాకు చాలా ఇష్టం వేవ్ పూల్ అంటే. ఇంకా ఇక్కడికి వెళ్ళి అమ్మాయి చూడండి ఎంత బాగుందో. ఇంకా వేవ్ పూల్ స్టార్ట్ అయిపోయింది. ఫోన్ మా బుజ్జమ్మకి ఇచ్చేసి ఇంకా మేము ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము. 1 hour వేవ్ పూల్ ఉన్నింది. ఇంకా దీంట్లో మంచిగా ఆడుకున్నాము, బాగా వేవ్స్ వస్తున్నాయి. మేమైతే చాలా ముందరికి వెళ్ళాము, ఎత్తెత్తి కొట్టేసింది వాటర్ అయితే. ఇంకా మనం ఇంతగా వాటర్లో ఆడుకుంటుంటే చాలా ఆకలేస్తుంది. మీకు కూడా తెలుసు కదా, స్విమ్మింగ్ ఒక 1/2 hour 1 hour స్విమ్మింగ్ చేసినామంటే మనం ఎంత తిన్నా కూడా ఈజీగా కరిగిపోతుంది. ఇక్కడ చూడండి మా ఆయన వీడియో తీయండి అంటే పాపం వీడియో తీస్తూనే వేవ్స్కి అట్లే పడిపోయాడు పాపము. ఇంకా ఇక్కడ మనకి లంచ్ టైం అయ్యింది. ఇంకా లంచ్ టైం అయ్యింది అనేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా క్యూలో అయితే ఉన్నాము. ఫుడ్ అయితే చెప్పాలి కదండి, అసలు ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. 2 చపాతీలు, పాయసము, టమోటా కర్రీ, వంకాయ కర్రీ, అప్పడము, అన్నము, సాంబారు, ఊరగాయ, మజ్జిగ, ఇన్ని ఐటమ్స్ ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా తినొచ్చు. అంటే మీకు ఎంత ఫుల్ ఆకలి ఉన్నా కూడా ఫుల్గా తినొచ్చు అనమాట. మంచి ఫుడ్ పెడతారు. మనకి నేనేమనుకున్నానంటే ఒక్కసారి పెడతారేమో అంతే ఏమో అనుకున్నా, కానీ వాళ్ళు మాత్రం కొంతమంది చెకింగ్కి వస్తారు, ఎంత కావాలో అంత తినండి అమ్మా, పెట్టించుకోండి, వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఫుడ్ అయితే ఫుల్గా తినేసాం, మంచిగా ఆకలేసింది వాటర్లో ఆడి ఆడి. చూడండి ఇది ఎలా ఉందో. పెద్దవాళ్ళు ఆడుకునేవి ఇవన్నీ, అంటే 4 feet అబోవ్ ఉండే వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు ఇవన్నీ. ఇంకా మాకి హార్స్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. తినేసి ఇక ఫుడ్ తినేసి కొంచెం సేపు అలా చూద్దామని ఏమేమి ఉన్నాయి ఇంకా అని వెళ్ళాము. ఇక్కడ మంచిగా మనకు రిలాక్స్ అవ్వచ్చు. చాలా ఇలాంటి బొమ్మలన్నీ పెట్టినారు. ఇక్కడ దీనితో కూర్చొని కొంచెం సేపు కామెడీ చేసుకున్నాం అనమాట. ఏంటయ్యా ఇలా కూర్చున్నావు, ఎన్ని రోజులు అయింది నువ్వు ఇలా కూర్చొని, ఏమైనా తిన్నావా లేదా అని నేను నా బుజ్జమ్మ మేమంతా కొంచెం కామెడీగా ఆడుకున్నాము. తర్వాత ఇక్కడ బటర్ఫ్లై ఉన్నింది. బటర్ఫ్లైతో వెళ్ళి కొంచెం ఫొటోస్ దిగేసి ఇంకా మళ్ళీ కొద్దిసేపు వాటర్ గేమ్స్ ఆడి ఇంకా ఫైనల్గా అయితే 4 o'clock అయింది. 4 o'clockకి అంతా స్టాప్ చేసేస్తారు. ఇక డ్రై గేమ్స్ ఆడదాము అని డ్రెస్ చేంజ్ చేసుకొని డ్రై గేమ్స్ ఆడడానికి వచ్చిన. నేను ఇదైతే రోప్లో ఇలా వెళ్ళడం అయితే నేను ట్రై చేశాను. నాకు చాలా ఎందుకో తెలీదు, దాన్ని చూడగానే నాకు ఆడాలి అనిపించింది. అంటే కొన్ని గేమ్స్ ఆడాలంటే భయం ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం నాకు కొంచెం కూడా భయం కాలేదు. చాలా బాగుంది, ఎంత బాగా వెళ్ళిపోతుందో. ఇక సైకిల్ గేమ్ కూడా ఉన్నింది, సైకిల్ రైడ్. అది మేము ఆడలేదు, ఎందుకంటే అప్పటికే ఇంకా కాళ్ళు నొప్పులు అన్నీ బాగా వచ్చేసినాయి, బాడీ పెయిన్స్. ఇంకా అది తొక్కరం ఇంకెంతసేపు అవుతుందో అని ఇంక సైకిల్ రైడ్ ఆడలేదు. ఇంకా డ్రైవ్ గేమ్స్ కొంచెం మా పాపని అట్లా ఆడిపించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇలా ఉండిందండి హిరియూర్లో వాటర్ పార్క్. అంటే వర్తే అనాలి అమౌంట్. మనం సమ్మర్ వెకేషన్ ఎక్కడికైనా చేసుకొని వెళ్ళాలి అంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అనొచ్చు. చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి వాటర్ పార్క్లో మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వివరిస్తాను.